ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు నగరాల్లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీస్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రజా సాల్మనీ మృతి చెందారు. లెబనాన్ రాజధాని బీరూట్ పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కేంద్రాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులను కొనసాగించింది. అటు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ రష్యాలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశం ఖండించింది. పశ్చిమాసియా యుద్ధంలో 18వ రోజు ఇరాన్కు భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కీలక సైనికాధికారి సహా బసీజ్ బలగాల నేత మరణించారు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ తాము జరిపిన దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం మళ్లీ ఇదే తొలిసారి. ఉత్తర టెహరాన్లోని సాదాబాద్ ప్యాలెస్ ప్రాంతంతో పాటు మధ్య టెహరాన్, కరాజ్, షహ్యూర్, షిరాజ్ నగరాలపై దాడులు జరిగాయి. అరాక్పై జరిగిన దాడిలో 3 రోజుల చిన్నారి సహా 3 మృతి చెందారు. ఇరాన్లో కమాండ్, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్కు అనుకూలమైన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ప్రధాన స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. బెకాలో 3 రాకెట్ స్థావరాలు, ఆయుధ నిల్వ సదుపాయాలపై వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. కఫార్లో జరిగిన దాడిలో 5 సైనికులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మొత్తం జనాభాలో 20%. అమెరికా దాడి వల్లే ఇరాన్లోని పాఠశాలలో 170 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. అటు ఇరాన్, లెబనాన్లకు అత్యవసర మానవతా సాయం చేస్తామని చైనా తెలిపింది. యుద్ధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడుల్ని కొనసాగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫజైరా చమురు క్షేత్రంపై ఇరాన్ మళ్లీ డ్రోన్ దాడి చేసింది. అక్కడున్న చమురు నౌకపై ఈ దాడి జరిగింది. ఇరాన్ నుంచి డ్రోన్, క్షిపణి దాడుల భయంతో మంగళవారం కొద్దిసేపు యుఏఈ తన గగనతలాన్ని మూసివేసింది. తర్వాత విమానాలు యథావిధిగా తిరిగాయి. బనియాస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ పాకిస్తాన్ జాతీయుడు మరణించారు. 10 క్షిపణులు, 45 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డజను డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. 14 బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకున్న సమయంలో ఖతార్ రాజధాని దోహాలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. నగరంపై జరిగిన క్షిపణి దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రొజెక్టైల్ కారణంగా పారిశ్రామిక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇరాక్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ మళ్లీ దాడులు జరిపింది. 4 డ్రోన్లను అడ్డుకున్న సందర్భంగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అల్ జాద్రియా ప్రాంతంలోని ప్రెసిడెన్షియల్ ఆవరణలో ఓ ఇంటిపై దాడి జరిగింది. విదేశీ దౌత్యవేత్తలు బస చేసే హోటల్పైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. కువైట్లో అంబులెన్స్ కేంద్రంపై జరిగిన దాడిలో 2 వైద్య సిబ్బంది మరణించారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, గలీలీ సముద్ర ప్రాంతంపై దాడులు జరిగాయి. సహారియాపై హెజ్బొల్లా దాడులు చేసింది. జెరూసలంలోని ఆధ్యాత్మిక స్థలాలపైకి ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీని చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్లు వచ్చిన వార్తల్ని ఇరాన్ ఖండించింది. ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధమని, ఇరాన్ నేతలకు పారిపోవలసిన, షెల్టర్లలో దాక్కోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.